అప్పుడెప్పుడో 2 నెలల క్రితం సున్నుండ తినాలనిపిస్తుందంటే అప్పుడు తీసుకొచ్చారు ఈ మినుములు మా హస్బెండ్. అవి అలాగే మూలన పడిపోయి ఉన్నాయి. వీలు దొరికినప్పుడల్లా ఎండకి ఎండబెడతానే ఉన్నా పురుగు అది ఏం పట్టకుండా. "నువ్వు ఆ సున్నుండలు చేయకపోతే కనీసం టిఫిన్‌కైనా వాడు, అవి పాడైపోతాయి" అని రోజు తిడతానే ఉన్నారు. సో, ఇంకా అవి ఎట్లా పాడైపోయాయి అనుకో నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. అంతదాకా మనం ఎందుకు తెచ్చుకోవాలి? అందుకని ఈరోజు సున్నుండలు చేసుకుందాం. బేసిక్‌గా టిఫిన్స్‌కి వాడుకోవడానికి అది పొట్టుంది కదా మినుములు, నాకు కడగడం సరిగ్గా రాదు. సో, అందుకని చెప్పేసి ఈరోజు మనం సున్నుండలు చేసుకుందాం. నిజం చెప్తున్నా, సున్నుండలు నేను ఫస్ట్ టైం ట్రై చేశా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఆ నెయ్యి ఫ్లేవర్ అబ్బా! చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. చాలా బాగా వచ్చాయి. అంటే నేనేదో మాస్టర్ చెఫ్‌ని వంటలల్లో అని చెప్పుకోవట్లేదు లేండి. కానీ నా ఫ్యామిలీ సంతోషంగా, సంతృప్తిగా తినేలాగా చేస్తా అనమాట వంటలు. బయట వాళ్ళ గురించి నాకు తెలీదు. మా ఫ్యామిలీ వాళ్ళు మాత్రం నేను చేసిన వంటలు లొట్టలేసుకుంటూ తింటారు. సో, అట్లా ఇట్లా నేర్చుకున్నా కొంచెం. సున్నుండలు మాత్రం చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. బాయ్.